హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పెరుగు వడ చేసుకోబోతున్నామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగానే మినపప్పు నానబెట్టి పెట్టుకోండి. పెరుగు పలసగా చిలికి పెట్టుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లము, కొత్తిమీర, కరివేపాకు. ఇవి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలన్నీ చేసుకునేదానికి. తర్వాత ఉద్దిపప్పు, నానబెట్టిన ఉద్దిపప్పుని మిక్సీకి వేసుకోవాలండి. మెత్తగా రుబ్బుకోవాలా, మిక్సీకి వేసుకోవాలా. చూడండి, ఇలా మెత్తగా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చిటికెడు సోడా, మిరియాల పొడి, చిటికెడు సోడా, అల్లము ముక్కలు కొద్దిగా వేసుకోవాలండి. అల్లం ముక్కలు కొద్దిగా వేసుకొని బాగా కలిపి ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ మీడియంగా హీట్ అయ్యాక ఇందులోకి వడలు చేసి వేసుకుందామండి. ఫస్ట్ వడలు ఇట్లా రౌండ్గా చేసుకొని మినప వడలు వేసుకోండి. ఇలా వేసుకోవాలండి వడలు. పెరుగు వడ చాలా బాగుంటుందండి. పెరుగులో ఈ మినప వడలు బాగా నానుతాయి కాబట్టి టేస్ట్ బాగుంటుంది. తినేదానికి కమ్మగా ఉంటుంది. తినేదానికి మినప వడలు తిననోళ్ళు కానీ ఇట్లా పెరుగులో బాగా నానబెట్టి చేసుకున్న మినప వడలు అయితే బాగా తినొచ్చండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ వడలు బాగా కాలిపోయండి, తీసేసి నీళ్ళల్లో వేసుకోవాలండి. గోరువెచ్చని నీళ్ళల్లో వేసుకోవాలండి, చన్నీళ్ళల్లో వేసుకోవాలా. కొద్దిగా ఒక 2 నిమిషాలు పెట్టేసి తర్వాత ఒక్కొక్కటిగా పిండి తీసేసుకోవాలండి. ఒక్కొక్కటిగా పిండి ఇట్లా బాగా నానబెట్టి తీసుకోవాలా. ఎందుకని నీళ్ళల్లో వేస్తున్నామంటే డైరెక్ట్గా పెరుగులో వేస్తే పెరుగు ఇరిగిపోతుందండి. వేడిగా ఉంటాయి కాబట్టి పెరుగు ఇరిగిపోతుంది. అందువల్ల నీళ్ళల్లో మామూలు వాటరే అండి వేసేసి తీసేసుకోవాలండి. పెరుగు బాగా చిలికి పెట్టుకోవాలండి. పలసగా 1/2 లీటర్ పెరుగు. ఎన్ని వడలైతే మనం చేస్తున్నామో దాని తగ్గట్టు పెరుగు చిలికి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ వడల్ని పెరుగులోకి వేసేసుకోవాలండి. మనం దీనికి పోపు పెట్టే లోపల పెరుగులో ఈ వడలు బాగా నానుతాయి. ఇదండి పెరుగు వడ బాగా నానబెట్టుకోవాలి ఇట్లా పెరుగులోకి. ఇప్పుడు నూనె పెట్టుకొని పోపు కండి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒక 2 టీ స్పూన్లు మినపప్పు, ఒక 2 టీ స్పూన్లు పచ్చెనగపప్పు వేసుకోవాలండి. ఎందుకంటే ఇవి వేసుకుంటే పోపు బాగుంటుందండి. ఇవి పంట కింద తగులుతూ ఉంటే బాగుంటాయి కాబట్టి పచ్చెనగపప్పు, మినపప్పు ఎక్కువ వేసుకోండి. చిటికెడంతా ఇంగువ వేసుకోండి. బాగా రోస్ట్ చేసుకోండి. పోపు బాగా ఫ్రై చేసుకోండి. పప్పులంతా ఎర్రగా అయిపోయేదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఈ పచ్చిమిర్చి వల్లే కారం వస్తుంది కాబట్టి కొద్దిగా ఎక్కువే వేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు, సన్నగా తరగబెట్టుకున్న ఎర్రగడ్డలు ఇప్పుడు వేసుకోండి. ఆనియన్స్ దండిగా వేసుకోండి, అప్పుడే బాగుంటాయి. ఒక 4-5 ఎర్రగడ్డలు కోసి వేసుకోండి. చూడండి, కోసి వేసుకొని తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు కానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే ఆనియన్స్ ఎక్కువ బ్రౌన్గా ఫ్రై కాకుండా దోరగా ఫ్రై అయితే చాలండి. ఎక్కువ బ్రౌన్గా అయితే ఆ కలరు మారిపోతుంది, పెరుగు కలరు మారిపోతుందండి. కాబట్టి దోరగా ఆనియన్స్ వేగితే చాలు. సాల్ట్ కొద్దిగా వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని వేయించుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇట్లా బాగా కొత్తిమీర, ఆనియన్స్ అంతా బాగా కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే పెరుగు వడకి చాలా బాగుంటుందండి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అండి. ఇందాక నేను చెప్పేది మర్చిపోయాను.
క్యారెట్ తురిమి పెట్టుకున్న క్యారెట్ కానీ వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు కానీ స్కిప్ చేసేయండి, క్యారెట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి. క్యారెట్ వేసుకుంటే బాగుంటుంది. క్యారెట్ ఎక్కువ వేగకుండా ఊరికే క్యారెట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకుంటే చాలండి. ఇట్లా వేయించుకోవచ్చండి. దీంట్లోకి ఆనియన్ కాడలు, స్ప్రింగ్ ఆనియన్ కాడలు అవి వేసుకుంటే కానీ బాగుంటుందండి. చూడండి, పోపు బాగా చల్లబడాక ఇదంతా తీసి పెరుగులో నానబెట్టుకున్నాం కదండి వడలు, దాంట్లోకి వేసుకొని పోపు అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలా, బాగా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలండి. చూడండి, ఇలాగా చేసుకోవాలండి. చూడండి, నేను ఇప్పుడు ఒక స్పూన్తో మీకు తుంచి చూపిస్తాను ఎంత మెత్తగా ఊరిపోయాయో. చూడండి, చాలా మెత్తగా ఊరిపోయాయి. ఇది మీరు ట్రై చేసి చూడండి. ఇది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.